హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కేఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పలుకుతాను. ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు చక్కగా చేసుకొని చూసుకుందాం. ఇలా చేశారంటే అసలు పిల్లలు పెద్దలు కూడా చిక్కుడుకాయని ఎంతగానో ఇష్టపడతారండి. అగో చిక్కుడుకాయని శుభ్రంగా 2 ముక్కలుగా చక్కగా, ఇది నాటు చిక్కుడుకాయ అనమాట, ఒలిచేసి కడిగేసి దాన్ని చూడండి అలా కొంచెం గళ్ళుప్పు వేసుకొని, అందులో వాటర్ వద్దు, కడిగింది నీరు దిగిపోతుంది, అదిగో అలా కాస్త ఉడికించుకున్నాను అనమాట. ఎక్కువసేపు లేదు, అదిగో చూశారు కదా. అలా అంటే అందులో నీళ్లు అందులోనే ఇంకిపోయేటట్టు, అప్పుడు అది కాస్త ఉడుకుతుంది. అంటే ఎక్కువ నీళ్లు వేసేసి వడపోసేస్తే అది దాంట్లో ఉన్నవంతా పోద్ది అనమాట. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను చూడండి. మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు, పోపు వేపుకుందాం. చిక్కుడుకాయలో ఫైబర్ ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది, పీచు పదార్థం చాలా మంచిది అనమాట. చూడండి, ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసేసాను నూనెలో. ఇది పిల్లలకి పెద్దలకి కూడా పీచు పదార్థం చాలా మంచిది. పోపు వేగిందండి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ఎక్కువ నూనెలో వేగనవసరం లేదు, కాస్త వేపేసి దాంట్లో చిక్కుడుకాయ కాస్త ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయని అందులో వేసేసుకుందాం. ఇంకొంచెం ఉల్లిపాయ వేగనిద్దాం, ఎక్కువ అవసరం లేదు. అదిగోండి, కాస్త వేగింది కదా. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్నాం కదా, అలాగా దాన్ని వేసేసుకున్నాను. వేసుకుని శుభ్రంగా దాన్ని కలిపి పెట్టుకుందాం. చిక్కుడుకాయ ఫ్రై చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం అన్నమాట. అది అందరికీ కూడా చాలా మంచిది, పెద్దలకి పిల్లలకి కూడా. చూడండి, దానికి సరిపడా కారం, అలాగే కాస్త పసుపు, అలాగే సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు పెద్దలు కూడా వదిలిపెట్టకుండా తింటారు, అంత బాగుంటుంది. కాస్త మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉక్కించుకుందామండి. ఒక 5 మినిట్స్ ముందు ఉక్కిస్తే సరిపోద్ది. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను చూడండి. ఇది ఫైబరు, పీచు పదార్థం చాలా మంచిదండి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా. దీనివల్ల ఏంటంటే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అసలు బోల్డ్ చిక్కుడుకాయల ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి కారం వేసాను, దానివల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ వెల్లుల్లి కారం కాస్త చేసి పెట్టుకోండి. ఒకసారి నేను చెప్పాను, బెండకాయ ఫ్రై కూడా చేశాను కదా, అలాగే అనమాట, అది వేసాను. దానివల్ల కూర చాలా బాగుంటుంది, టేస్ట్. శుభ్రంగా కలిపేసుకొని చేసుకోవడమే. చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.